హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమని కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టపడే మినపగారెలు. మినపగారెలు ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 2 కప్స్ మినప్పప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కర్రీ లీవ్స్. మినప్పప్పుని 4 to 5 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి లూజ్ అయితే గారెలు చేయడానికి రావు, కాబట్టి గారెల పిండి ఇలా ఉండాలి. గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గారెల పిండి తీసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 కప్ ఆనియన్స్, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్ బియ్యపిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బియ్యపిండి యాడ్ చేసుకోవటం వల్ల గారెలు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కర్చీఫ్ తీసుకుని వాటర్లో ఒకసారి డిప్ చేసి వాటర్ని పిండేసి తీసుకోవాలి. చేతిని కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసి కొంచెం పిండిని తీసుకుని కర్చీఫ్ మీద గారెలా చేసుకోవాలి. ఇలా చేసిన గారెని ఇలా పక్క నుండి గారెని ఆయిల్లోనికి వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ చేయి మీద పడకుండా ఉంటుంది. చేయి డ్రై అయిన ప్రతిసారి చేతిని వాటర్లో డిప్ చేసుకుని గారెలు చేసుకోవాలి. చేయి డ్రైగా ఉంటే గారె పిండి చేతికి అంటుకుపోతుంది. చేతి నుండి గారె ఆయిల్లోకి జారి పడదు. కాబట్టి చేయి ఆరిపోయిన ప్రతిసారి వాటర్లో డిప్ చేసుకుంటూ గారెలు చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలను బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేని వారికి ఉపయోగపడతాయని షేర్ చేశాను. ఈ టిప్స్ పాటిస్తూ ఇలా ట్రై చేస్తే ఫస్ట్ టైం గారెలు చేస్తున్న వారు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. వీడియో నచ్చినట్లయితే నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమని కుకింగ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్కి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.